గట్టిని సెకండ్ బ్రెయిన్ అని అంటాము. బట్ మనం స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ అలాంటి ఒక సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అది గట్టి మీద అంటే ఎట్లా పనిచేస్తుంది, అంటే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? సో ఎప్పుడైతే స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ మల్టిపుల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాం జరుగుతుంది. ఆ హార్మోనల్ ఎఫెక్ట్ ఇంటెస్టైనల్ మీద, ఇంటెస్టైనల్ మూమెంట్ మీద, ఇంటెస్టైనల్ సెక్రీషన్స్ మీద ఉండే అవకాశం ఉంది. అంటే లైక్ కార్టిజాల్ లాంటివి అంటున్నారా? కార్టిసాల్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్, బట్ ఇది ఇక్కడ రిలీజ్ అయ్యాయి మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో అయ్యి దే స్టిమ్యులేట్ ఇంటెస్టైన్ మూమెంట్ కానీ ఎక్కువగా ఉండటం, ఇంటెస్టైన్ మూమెంట్ తగ్గిస్తాం. హైపర్ సెన్సిటివిటీ, ఇంటెస్టైన్ కదలిక కూడా నొప్పిలాగా అనిపిస్తాం, నార్మల్ ఇంటెస్టైన్ మూమెంట్ కూడా నొప్పిలాగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. సో హైపర్ సెన్సిటివిటీ ఇలాంటివన్నీ ఆ బ్రెయిన్ కంట్రోల్ చేస్తాం వల్ల సిమ్టమ్స్ వీళ్ళకి ఉంటాయి. వీళ్ళని మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 years old పేషెంట్ ఇలాంటి కంప్లైంట్స్తో వచ్చినప్పుడు ఐబిఎస్ అని నేను నిర్ధారణ చేయడానికి వేరే ఏ మేజర్ ప్రాబ్లం లేదు అనేది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి కంపల్సరీ. సో వీఆర్ నాట్ మిస్సింగ్ ఆన్ ఎనీథింగ్ అని. వీళ్ళకి 50 years పైబడిన వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా మనం కొలనోస్కోపీ చేసుకుంటాం. కొన్ని రకాల బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, డయాబెటీస్ కోసం టెస్ట్లు అన్నీ చేసుకున్న తర్వాత, అన్నీ నార్మల్గా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేస్తాం జరుగుతుంది. ఐబిఎస్ జస్ట్ అలాగా అవుట్ పేషెంట్లో 50 years పైన వాళ్ళకి డయాగ్నోస్ చేయకూడదు వితౌట్ ఇన్వెస్టిగేషన్స్. సో వేరే స్ట్రక్చరల్ ప్రాబ్లం లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఐబిఎస్ అని లేబుల్ చేయాలి. అంటే ఎందుకంటే వేరే వాటిలలో కూడా సేమ్ ఇవే సిమ్టమ్స్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, యా. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని ఐబిఎస్ అని మనం ఇగ్నోర్ చేస్తే మనం మేజర్ ప్రాబ్లమ్స్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. యంగ్స్టర్స్లో మాట్లాడుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, పేగుపూత వ్యాధి చాలా ఎక్కువగా నేను అదే రెండింటికి మధ్య తేడా ఏంటి అని ఎక్కువగా చూస్తున్నాం. సో ఇలాంటి సిమ్టమ్సే, కడుపులో నొప్పిగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్తోనే వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి. కానీ యంగర్ పీపుల్లో దీర్ఘకాలికంగా ఉంటుంది. జనరల్గా స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చూస్తాం మనం. అలా ఉన్నప్పుడు మనం ఐబిఎస్ఆ ఐబిడీనా ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేసుకుని, సో ఐబిఎస్ అంటే ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది, ఐబిడి. సో యంగర్ పీపుల్ అందరిలో మనం జనరల్గా కొలనోస్కోపీ చేయడానికి ప్రిఫర్ చేయం, అన్లెస్ మనం బ్లడ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే తప్పితే మోషన్లో చెయ్యం. సో అలాంటి సిమ్టమ్స్ లేని వాళ్ళకి, ఓన్లీ కడుపులో నొప్పితో వచ్చిన వాళ్ళకే ఈ మధ్య కాలంలో మనం ఒక స్టూల్ టెస్ట్ చేస్తాం. ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ అని ఒక స్టూల్ టెస్ట్ చేస్తే ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఐబిడి అయ్యే అవకాశం ఎక్కువ. ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ నార్మల్ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఐబిఎస్ అని గ్రాస్గా డిఫరెన్షియేట్ చేసుకుని ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం కొలనోస్కోపీ చేస్తాం జరుగుతుంది. లెస్ దాన్ 40 గ్రూప్లో డెఫినెట్గా ఇలా చేస్తాము, నిర్ధారణ చేసుకుంటాం ఏది ప్రాబ్లము అని. మోర్ దాన్ 50 years డెఫినెట్గా కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తాం వీళ్ళకి. 100% ఇలాంటి సిమ్టమ్స్తో ఫస్ట్ టైం వచ్చినా ఒక 3-4 years నుంచి ఉంటున్నాయి అని చెప్పినా డెఫినెట్గా కొలనోస్కోపీ అనేది కంపల్సరీ చేయటం జరుగుతుంది.